విజయం సాధించాలని ప్రతి ఒక్కరూ ప్రయత్నిస్తూ ఉంటారు. కానీ వారికి తెలియకుండానే కొన్ని తప్పులు జరుగుతూ ఉంటాయి. ఆ తప్పులకు కారణం వారికి ఉన్న చెడు అలవాట్లే. కొన్ని లక్షణాలు అలవాట్లు విజయాన్ని మీ నుంచి దూరం చేస్తాయి. గెలవాలన్న మీ తపనను అణిచివేస్తాయి. మీరు జీవితంలో విజయం సాధించాలంటే ముందుగా మీలో ఉన్న చెడు అలవాట్లను గుర్తించండి. వాటిని అధిగమించాలి. ఈ క్షణమే ఆ అలవాట్లకు దూరంగా ఉండండి. వాయిదా వేయడం అనేది కూడా ఒక పెద్ద చెడ్డ అలవాటు. కానీ దాన్ని చెడుగా చూసే వారి సంఖ్య చాలా తక్కువ. వాయిదానే కదా వేశాం అనుకుంటారు. కానీ దాని చెడు అలవాటుగా మాత్రం గుర్తించరు. మీరు పనులు వాయిదా వేస్తున్నారంటే మీ విజయాన్ని మీరు ఆలస్యం చేస్తున్నారని అర్థం. మీ విజయానికి ఇదే మొదటి అడ్డంకి. కాబట్టి ముందుగా వాయిదా వేసే పద్ధతిని మార్చుకోండి. మీరు అనుకున్న పనులను అనుకున్న సమయానికి ఇంకా ముందే చేయడానికి ప్రయత్నించండి. పని మొదలు పెట్టడానికి ముందే ఓడిపోతామనే భయం మనసులో కమ్మేస్తుంది. ఆ భయం వల్ల మీరు జీవితంలో ఎలాంటి రిస్క్ తీసుకోలేరు. ఓటమి అనే భయం మీకు రాకుండా ఉండేలా చూసుకోండి. గత అనుభవాలను, అవగాహన లోపాన్ని గుర్తు తెచ్చుకోకుండా ముందుకు సాగండి. వాటికి భయపడితే విజయాన్ని అందుకోలేరు. విజయం సాధించాలంటే మీకంటూ ఒక లక్ష్యం ఉండాలి. దారం తెగిన గాలిపటంలా ఎగురుతూ ఉంటే ఎటు వెళతారో మీకే తెలియదు. కాబట్టి ఒక లక్ష్యాన్ని ముందుగా నిర్ధారించుకోండి. ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి ఏ దారిలో ప్రయత్నించాలో, ఎంత కష్టపడాలో నిర్ణయించుకోండి. లక్ష్యం నిర్ధారించుకుంటే సరిపోదు. దాన్ని సాధించేందుకు ప్రయత్నం మొదలుపెట్టాలి. ప్రయత్నం చేయకుండా విజయం సాధించడం కుదరదు. ఆ ప్రయత్నంలో ఎన్ని అడ్డంకులు వచ్చినా కూడా ఆగకుండా ముందుకు సాగితేనే మీరు చివరకు విజేతగా నిలుస్తారు. ప్రయత్నమే చేయకపోతే విజేత ఎలా అవుతారు? చాలామంది తమ కంఫర్ట్ జోన్‌లో ఉండడానికి ఇష్టపడతారు. తమ చుట్టూ ఒక గీత గీసుకుంటారు. ఆ గీతను దాటి వెళ్లేందుకు ఇష్టపడరు. ఆ గీతను దాటితే ఎలాంటి కష్టాలు వస్తాయేమోనని భయపడుతూ ఉంటారు. విజేత కావాలంటే మీరు కంఫర్ట్ జోన్‌లో ఉండడానికి వీల్లేదు. మీరు గీసిన గీతను మీరే చెరుపుకొని బయటకు రావాలి. రిస్క్ తీసుకోవడానికి రెడీగా ఉండాలి. మీ బాడీ లాంగ్వేజ్ కూడా మీకిచ్చే గౌరవాన్ని నిర్ణయిస్తుంది. మీ బాడీ లాంగ్వేజ్‌ను బట్టే ఎదుటివారు మిమ్మల్ని అంచనా వేస్తారు. మీ వ్యక్తిత్వాన్ని గ్రహిస్తారు. కాబట్టి మీరు మాట్లాడే మాటలు, మీ చేష్టలు పద్ధతిగా ఉండేలా చూసుకోండి. ఎదుటి వారితో మాట్లాడుతున్నప్పుడు వారి కంటి వైపు కాకుండా ఇంకెక్కడా చూడకండి. మీ గొంతు కూడా మృదువుగా ఉండేటట్టు చూసుకోండి. నోట్లోంచి చెడు పదాలను రానివ్వకండి.